హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. పెన్షన్ల పంపిణీలు రేపు పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారో అది కూడా అట్టహాసంగా పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు. నిజంగా ఎలా అంటే ఏదైతే ఏప్రిల్ నుంచి పెంచామన్నారో ఆ ఏరియాస్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఆ 3,000 కలిపి అలాగే పెన్షన్ 4,000 ఏదైతే ఉందో మొత్తం టోటల్గా 7,000 రూపాయలు చొప్పున పెన్షన్దారులు అందరికీ 7,000 రూపాయలు చొప్పున పెన్షన్లు పంచబోతున్నారు. కాబట్టి నిజంగా అంటే ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిజంగా మెచ్చుకోవాలి. దాంట్లో కాకపోతే ఇంకొకటి ఉంది, కొన్ని విషయాలు ఎలాగంటే దీనికి కొన్ని విషయాలు యాడ్ అవుతున్నాయి. అంటే జన్మభూమి కమిటీలతోటి ఏదైతే జన్మభూమి కమిటీలు గతంలో ఉన్నాయో అలాగే జన్మభూమి కమిటీలతోటి ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు జన్మభూమి కమిటీలు అంటేనే గతంలో ఎలా ఉండి ఏంటనేది చాలా మందికి విదితమే. కాబట్టి ఆ జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తున్నాయా అంటే కనుక వస్తున్నాయా అని అనాలి. ఏం జరుగుతుంది, పెన్షన్ల పంపిణీ ఎలా జరగబోతుంది, అసలు ఏంటి, ఎవరెవరికి పెంచారు, ఎంతమందికి పెంచారు, పెంచిన వాళ్ళు ఎవరు, అసలు పెంచినటువంటి పెన్షన్లు ఏవి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మధ్యలో స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి, పెన్షన్ పంపిణీలో మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తున్నాయా, రావటం మీకు ఇష్టమేనా? సబ్స్క్రైబర్లు నేను అడిగే ప్రశ్న, పెన్షన్ పంపిణీ అని కాదండి, మిగిలిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలు అన్నింటిలో కూడా జన్మభూమి కమిటీలు రాబోతున్నాయా, రావడం మీకు ఇష్టమేనా? జన్మభూమి కమిటీలు ఎలా ఉండబోతాయి, మీకేమైనా అనుభవం ఉంటే కనుక, గతంలో మీకేమైనా అనుభవం ఉంటే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. చాలామంది చదివి తెలుసుకుంటారు మీ అభిప్రాయాన్ని. పెన్షన్ల పంపిణీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త అధ్యాయం సృష్టించారని అనుకోవాలి. ఎలాగంటే ఎప్పుడూ లేనిది 7,000 ఎంటైర్, అసలు ఎప్పుడు కూడా అసలు అంటే ఇష్టమే అనమాట. 7,000 ఒకేసారి పెన్షన్దారులకు పంచడం అనేది నిజంగా ఆ విషయంలో మాత్రం అభినందించాల్సిందే. దాంతోపాటు బహిరంగ లేఖ ఒకటి చంద్రబాబు నాయుడు గారు పంపుతున్నారండి. ఏంటంటే ఆ బహిరంగ లేఖ 28 వర్గాలకు చెందినటువంటి 65,18,496 లబ్ధిదారులకు ఇంచుమించుగా ఎలా అంటే 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు. అంటే ప్రభుత్వం మీద అదనపు భారం ఎంతంటే 819 కోట్ల భారం అనమాట. ఇదే విషయాన్ని బహిరంగ లేఖలో నమస్కారాలతో స్టార్ట్ చేసి, కాబట్టి భారంగా ఉన్నా సరే మీరు పడ్డ కష్టం నేను చూసా, మీరు పడ్డ కష్టం నేను చలించిపోయాను దానికి. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ నెలలో మీరు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను. పెన్షన్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఎత్తులేసింది, ఏంటి మమ్మల్ని తక్కువ చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నింది. కాబట్టి బ్యాంకుల కాదు కానీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ మీరు తిరగడం నేను చూశాను. కాబట్టి మీ కష్టాన్ని నేను చూశాను, నేను చలించిపోయాను. కాబట్టి 3 నెలల నుంచి ఏరియాస్తో కలిపి 3,000తో కలిపి 4,000 మొత్తం 7,000 ఒకేసారి ఇవ్వాలని డిసైడ్ అయ్యి అందుకే నేను హామీ ఇచ్చినట్టుగానే హామీని మొదట్లో నేను చేస్తున్నాను. పెన్షన్ల పంపిణీలో జన్మభూమి కమిటీలు వాటి నిర్వహణ తీరు ఏంటనేది మనం మాట్లాడుకుని పోయే ముందు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేటటువంటి పెన్షన్ల పేరైతే మార్చారండి. ఏంటంటే ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. పేరు మార్చడం తప్పులేదు. అలాగే ఆ పథకాన్ని సవ్యంగా అంటే 5 years కొనసాగించాలని ప్రజలందరూ ఉద్దేశం. తర్వాత ఏదైతే ఇంకోటి ఏంటంటే మిగిలిన పెన్షన్లో ఏదైతే డయాలిసిస్ చేస్తున్నారో, కిడ్నీ బాధితుల పెన్షన్లో ఇలా కొన్ని పెన్షన్లు ఉన్నాయో వాటిని పెంచలేదు. వాస్తవంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటంటే అన్ని రకాల పెన్షన్లు పెంచుతాము అనేది కనుక హామీ ఇచ్చారు. మరి వాటిని ఎందుకు పెంచలేదు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఎందుకు పెంచలేదు ఏంటనేది మరి వాళ్ళకే తెలియాలి. తర్వాత ఇప్పుడు జన్మభూమి కమిటీల గురించి మాట్లాడుకుందాం మనం. జన్మభూమి కమిటీలు అనేది గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పరిపాలించిన ప్రభుత్వంలో ఏంటి జన్మభూమి కమిటీలు అసలు ఓడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఈ జన్మభూమి కమిటీలే. నిజమండి. ఎందుకంటే జన్మభూమి కమిటీలు చేసిన దండాలో ఇలాంటివి కాదనమాట. ఒక పెన్షన్లనే కాదు అన్ని రకాలైనటువంటి పథకాల మీద కూడా వాళ్ళు పడిపోయారు నిజంగాను. కాబట్టి జనాలు విసిగిపోయి వేసారిపోయి ప్రభుత్వ ఉద్యోగులకి జన్మభూమి కమిటీలకి సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జన్మభూమి కమిటీలు వ్యవహరించడం వల్ల ఆ జన్మభూమి కమిటీల మీద ప్రజలకు విరక్తి చెంది
ఏంటి అప్పుడు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం జరిగింది కాబట్టి ఈ జన్మభూమి కమిటీలు అప్పుడు ప్రజలు తిరస్కరించారనేది ఒక వాదన, ఒక నిజం దాంట్లో దాగుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాంటి జన్మభూమి కమిటీలు మరలా తీసుకురావడం అనేది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది అనేది మరి వాళ్ళకే తెలియాలి. కాబట్టి అలాగే వాళ్ళు చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీ ఏదైనా కానీ ఉన్నమాట మాట్లాడుకోవాలి. పెన్షన్ల విషయంలో చూసుకున్నట్లయితే కనుక పెన్షన్లో చనిపోయిన వాళ్ళు కానీ, అలాగే ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అలాంటి పెన్షన్లు ఏమైనా ఉంటే కనుక అసలు ఎవరికి ఇచ్చేవారు కాదు, వాటిని తీసేవారు కాదు. ఏంటి చనిపోయిన వాళ్ళని తీయకుండా తొలగించకుండా వాళ్ళ పేర్లు తొలగించకుండా, అలాగే ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు తొలగించకుండా ఆ పేర్లు అలాగే ఉంచేవారు, కానీ వాళ్ళకి అందజేసేవారు కాదు. ఆ పేర్లతో వచ్చినటువంటి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో వాటిని స్వాహా చేసేవారు అనేది కనుక నిర్మోహమాటంగా చెప్పొచ్చు దాంట్లో. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక అలాగా మొత్తం అది ఎలా అయితేనండి నెలకి 10 నుంచి 14 కోట్ల రూపాయల దాకా ఏంటి వాళ్ళు స్వాహా చేసేవారు అనే లెక్కలు అనేవి ఉన్నాయి, చాలా మంది మాట్లాడుకునేవారు. కాబట్టి ఇలాగా అంటే ఆ జన్మభూమి కమిటీల ద్వారానే మూడింతల మంది లంచాల బారిన పడ్డారు అనేది ఒక నివేదిక అనేది అప్పట్లో ఉంది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అలాగే పేదల పింఛన్లపై జన్మభూమి ట్యాక్స్ అనే ఒక పేరైతే కనుక ఉండేది, ఎంతమంది గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ జన్మభూమి ట్యాక్స్ ఏ పని చేసినా సరే, ఏ కార్యక్రమం ఏదైనా సరే జన్మభూమి ట్యాక్స్ అనేది ఉండేది. కాబట్టి జన్మభూమి ట్యాక్స్ ప్రతి దాని మీద పేదల పెన్షన్లు మొదలుకొని ప్రతి సంక్షేమ కార్యక్రమం మీద ఈ జన్మభూమి ట్యాక్స్ అనేది నడిచేది. కాబట్టే నిజంగా ప్రజలు అంతలా తిరస్కరించారు అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి జన్మభూమి కమిటీలు అనేవి ఒక దళారీ వ్యవస్థలుగా మారినాయి ఆ టైంలో. మరలా అవే జన్మభూమి కమిటీలు వస్తున్నాయంటే కనుక వస్తున్నాయని బలంగా చెప్పాలి. ఎందుకంటే కనుక ఏదైతే బహిరంగ లేఖ రాశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ బహిరంగ లేఖ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కొన్ని మాటలు చూస్తే కనుక రేపు జరగబోయే ఏదైతే పెన్షన్ల వ్యవహారం ఉందో ఆ పెన్షన్ వ్యవహారాన్ని చూసుకుని ఆ పెన్షన్ వ్యవహారంలో ప్రతి అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్యే కానించి మంత్రి కానించి సామాన్య కార్యకర్త వరకు కూడా ఆ పెన్షన్ వ్యవహారంలో మీరందరూ పాలు పంచుకోవాలి. నిజంగా ఎలాగంటే దాన్ని ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. కాబట్టి మీరు మనదైన ముద్ర దాంట్లో ఉండాలి. ఖచ్చితంగా ప్రతి అధికారితో పాటు మన కమిటీ, మన నాయకులు, మన కార్యకర్తలు 100% ఉండాలని ఒక హుకుం జారీ చేశారు. కాబట్టి ఈసారి 100% పెన్షన్ల పంపిణీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఉండాలి అని అంటే కనుక దాని మీద ఒక కమిటీలు వేయండి, ఆ కమిటీల ప్రకారంగా పెన్షన్ల పంపిణీ నిర్వహించండి అని అయితే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కమిటీలు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జన్మభూమి కమిటీలే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ పేరు మారిస్తే మార్చొచ్చామో జన్మభూమి కమిటీలని, దాని పేరు కూడా మార్చి వేరే కమిటీలని పెట్టొచ్చామో. కాబట్టి ఈ కమిటీలు ఎప్పుడైతే ఫామ్ అవుతాయో, తెలుగుదేశంలో ఉన్న మైనస్ ఏంటంటే కనుక ఈ కమిటీలు ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అవి మ్యాక్సిమం అలాగే అలాగే అవతరిస్తాయి అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు. పెన్షన్ల పంపిణీలో కూడా ఇంత ఈ అవసరమా? మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మరింత దారుణంగా ఉండబోతున్నాయి. పెన్షన్ల పంపిణీకే 810 కోట్లు భారం, అదనపు భారం పడుతుంది, కష్టమైనా కానీ ఇస్తున్నాను అని అయితే అన్నారే. ఒక పెన్షన్ విషయంలో 810 కోట్లు పడితే మిగిలిన సంక్షేమ పథకాలు ప్రతిదీ పెంచుతామన్నారు కదా, ఏదైతే అమ్మఒడి ఉందో, అమ్మకు వందనం. కాబట్టి ఒక్కో ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పంచుతామని అన్నారు. మరి వాటి అదనపు భారం లెక్కేశారా లేదా నాకు అర్థం కావట్లా. వాటి అదనపు భారం తలుచుకుంటే మారు గుండెకే గలగలాడిపోద్ది అనమాట, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి పథకాలు కొన్ని ఉన్నాయి. ఆ పథకాల మీద వచ్చే ఆ పథకాల మీద ప్రభుత్వం మీద పడే అదనపు భారం లెక్కలేసుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక పెన్షన్ల విషయంలో మాత్రమే లెక్కేసుకున్నట్టున్నారు. 810 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని బహిరంగ లేఖలో చెప్పారు. అదనపు భారం పడినా, కష్టమైనా, ఇబ్బంది అయినా నేను మాత్రం పెన్షన్ల విషయంలో రాజీ పడినా అనేది చెప్పారు. మరి మిగిలిన పథకాలు, కాబట్టి మిగిలిన పథకాల అదనపు భారం ఎంతెంత ఉంది, ఎన్ని లక్షల కోట్లు పడబోతుంది. కాబట్టి అవి కంటిన్యూగా కొనసాగుతాయా, 5 సంవత్సరాలు కొనసాగుతాయా, ఒకేసారి పెంచేసాం, ఒక్కసారి ఇస్తామన్నారు. కాబట్టి ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయండి. కాబట్టి ఈ రకమైన అనుమానాన్ని నివృత్తి అవ్వాలంటే కనుక ఒక మాట చెప్పాలి ఖచ్చితంగా, ఈ పథకాలన్నీ పలానా డేట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా పథకాలన్నీ అమలు అవుతాయి, ఎండ వరకు జరుగుతాయి అనేది కనుక ఒక మాట అయితే కనుక చెప్తే కనుక ప్రజల్లో ఒక భరోసా అనేది ఏర్పడుతుందేమో నా ఉద్దేశం. అదే విషయం చూస్తున్న మీరు అందరూ కూడా ఈ పెన్షన్ల పంపిణీలో జన్మభూమి కమిటీలు లేదా ఏదైతే కమిటీలు అంటున్నారో ఆ కమిటీలు కూడా పాలు పంచుకోవడం సమంజసం అంటారా? అది మంచి పరిణామం అంటారా, శుభ పరిణామా లేక చెడ్డ పరిణామమా?
కాబట్టి ఎలా జరగబోతుంది పెన్షన్ల పంపిణీ తర్వాత, ఈ పెన్షన్ల పంపిణీ గురించి మాట్లాడలా, తర్వాత జరగబోయే సంక్షేమ పథకాల అమలు తీరు గురించి. కాబట్టి ఈ కమిటీల ఆధ్వర్యంలో నడిస్తే కనుక ఈ కమిటీలు అందరికీ సమానంగా అందజేస్తారంటారా, పార్టీలకు అతీతంగా చూడాలి. మన అందరూ చూస్తున్న మీ అందరు కూడా ఏంటి నచ్చితే కనుక ఒకటండి, ముందు మీరు లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.